అందరికీ నమస్కారం. తెలుగు కథల నిలయం ఛానల్‌కి స్వాగతం. సార్, మీ పుస్తకం. తన సీటులో కూర్చొని పనిచేసుకుంటున్న కిరీటి తలెత్తి చూశాడు. ఎదురుగా అతని కొలీగ్ సౌజన్య నిలబడి ఉంది. ఆమె చేతిలో అతనిచ్చిన పుస్తకం. చదివారా? పుస్తకం అందుకుంటూ అడిగాడు. ఆ! నిన్న రాత్రి 12 గంటలకు పూర్తి చేశాను. మీకు చాలా థాంక్స్. మంచి పుస్తకాన్ని నాచే చదివింపజేశారు. మీకు ఇంత మంచి అభిరుచి ఉండటం గొప్ప విషయం. మీలాగే నాకు పుస్తకాలంటే ప్రాణం. పుస్తకాలే నాకు లోక జ్ఞానాన్ని, సంస్కారాన్ని ఇచ్చింది. అన్నట్టు మీరు చలం గారి మైదానం చదివారా? లేదన్నట్లు తల అడ్డంగా ఊపింది సౌజన్య. రేపు తీసుకురానా? నేను రేపటి నుంచి 4 రోజులు సెలవు. చీరాల వెళ్తున్నాను. వచ్చాక తీసుకుంటాను. అమ్మా నాన్నల మీద మనసు పోయిందా? నవ్వుతూ అడిగాడు కిరీటి. కాదు అంటూ ఏదో చెప్పబోయి ఆగిపోయింది సౌజన్య. నాకర్థమైందిలెండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఏమర్థమైంది మీకు? చిరుకోపంగా అంది సౌజన్య. ఊరి నుంచి వచ్చాక నాకు స్వీట్ ఇచ్చి ఓ స్వీట్ న్యూస్ చెబుతారు మీరు. సౌజన్య అందంగా సిగ్గుపడింది. ఇప్పట్నుంచే అక్కర్లేదు. పెళ్లి చూపులప్పుడు సిగ్గుపడితే చాలు. నేను వెళ్తున్నాను అంటూ సిగ్గుతో కందిన తన మొహం అతనికి కనిపించకుండా తల తిప్పుకొని వెళ్ళిపోయింది సౌజన్య. సౌజన్యకు పెళ్ళంటే కిరీటికి బాధగా అనిపించింది. పైకి అలా నవ్వుతూ మాట్లాడాడే గాని నిజానికి ఆమె మరొకరి సొంతం కావడం అతనికిష్టం లేదు. ఆమె ఒప్పుకుంటే ఆమెను పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన అతనికి ఉంది. వాళ్ళిద్దరి అభిరుచులు, ఆలోచనలు, భావాలు ఒక్కటే కావడం అందుకు కారణం. పైగా సౌజన్య ఎంతో అందంగా కూడా ఉంటుంది. సమయం చూసి తన మనసులోని మాటను ఆమెకు చెప్పాలనుకున్నాడు. ఇప్పుడు సమయం దాటిపోయింది. అయినా ఇంకా పెళ్లి చూపులేగా, అన్నీ కుదరాలి కదా అనుకున్నాడు మనసులో. పెళ్ళికొడుకు పెద్ద అందగాడు కాడు గాని, చూడటానికి బాగానే ఉన్నాడనిపించింది సౌజన్యకు. అతను హైదరాబాద్‌లో మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడని విన్నది. అతన్ని వద్దనడానికి ఆమెకు ఏ కారణం కనిపించలేదు. అందుకే తల్లిదండ్రులు ఆమె అభిప్రాయం అడగగానే నచ్చాడని చెప్పింది. తన గదిలో కూర్చొని ఉన్న సౌజన్యకు హాల్‌లో ఆమె తల్లిదండ్రులు, అబ్బాయి పెద్దలతో మాట్లాడే మాటలు స్పష్టంగా వినిపించకపోయినా, తాము ఇవ్వవలసిన కట్నం గురించే వాళ్ళు చర్చించుకుంటున్నారని అర్థమైందామెకు. ఆమె మనసంతా అదోలా అయిపోయింది. కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోవడం ఆమెకిష్టం లేదు. ఆమె చదివిన పుస్తకాలు ఆమెలో విజ్ఞతని, వివేకాన్ని, ఆదర్శ భావాల్ని పెంచాయి. కట్నం లేకుండా పెళ్లి చేసుకునే ఆదర్శ పురుషుని జీవితంలో అడుగుపెట్టాలనుకుంది. అయితే ఆమె ఆలోచనల్ని ఆమె తండ్రి కొట్టిపడేశాడు. పెళ్ళప్పుడు కట్నం లేకుండా చేసుకున్నా, తరువాత చూశావా నీకోసం నేనెంత త్యాగం చేశానో అని జీవితాంతం దెప్పుతూ ఉంటారని, అంతకంటే కట్నం తీసుకునే వాళ్ళే భార్యలను చక్కగా చూసుకుంటున్నారని, తన అనుభవంలో ఇటువంటి జంటల్ని చాలా చూశానని చెప్పాడామె తండ్రి. ఏమిటక్కా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్? ప్రక్కనే కూర్చున్న ఆమె చెల్లెలు ఉమ అడిగింది. ఏం లేదు నిర్లిప్తంగా అంది సౌజన్య. ఇంతలో తల్లి లోపలికి రావడం చూసి, అమ్మా నన్ను ఎంతకు అమ్ముతున్నారు? అని అడిగింది సౌజన్య. ఉమ కల్పించుకొని, డబ్బు వాళ్ళివ్వడం లేదు కాబట్టి నీ ప్రశ్న తప్పు. ఎంత ఇచ్చి నన్ను వదిలించుకుంటున్నావు అని అడగాలి అంది. చాల్లే నీ మాటలు. ఇంట్లో శుభకార్యం జరుగుతుంటే అలాంటి మాటలు మాట్లాడకూడదు మందలించింది శాంత. సరే మాట్లాడం గాని వాళ్ళు ఎంత అడిగారో, మీరు ఎంతకు ఒప్పుకున్నారో చెప్పమ్మా అంది సౌజన్య అర్దింపుగా. వాళ్ళు కట్నమే కాస్త ఎక్కువ అడిగారు. లాంఛనాలు వద్దట. పెళ్లి సింపుల్‌గా గుడిలో చేసినా చాలట. బట్టలు, నగలు అన్నీ మన ఇష్టం. అదే ఆ కట్నమే ఎంతడిగారు? ఆతృతగా అడిగింది సౌజన్య. అవన్నీ నీకెందుకు? అబ్బాయి నీకు నచ్చాడు కదా! అదే మాకు కావాల్సింది. మిగిలిన విషయాలన్నీ నాన్నగారు చూసుకుంటారు. నీవు చెప్పకపోతే వెళ్ళి పెళ్ళికొడుకునే అడిగేస్తాను బెదిరిస్తూ అంది సౌజన్య. సౌజన్య వైపు భయంగా చూసి, ఏం పిల్లలో మీరు, మిమ్మల్ని చూసి మేం భయపడాల్సొస్తుంది అని బయట్నుంచి లోపలికి ఎవరూ రావడం లేదని నిర్ధారించుకొని 2,00,000 అడిగారు అంది శాంత. 2,00,000 ఒక్కో అక్షరాన్ని ఒత్తి పలుకుతూ కళ్ళు పెద్దవి చేసి అడిగింది సౌజన్య. అవును. నాన్నగారు కూడా ఒప్పుకున్నారు. మేము అనుకున్న దానికంటే ఓ 50,000 ఎక్కువే అడిగినా, డబ్బుకు వెనకాడి కాళ్ళ దగ్గరికి వచ్చిన సంబంధాన్ని కాదనకూడదు కదా! మరి ఆ డబ్బు ఎలా సమకూరుస్తారు? తర్వాత మీరేం తింటారు? ఉమ పెళ్లి ఎలా చేస్తారు?
అయోమయంగా చూస్తూ అడిగింది. ఇలా ఆలోచించి మనసు పాడు చేసుకుంటావనే నేను చెప్పలేదు. నా మాట విని మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా కమ్మని కలలు కంటూ ఈ నెల రోజులు గడిపేయి. అంతా మంచే జరుగుతుంది అంటూ వెళ్ళిపోయింది శాంత. ఆ రోజు రాత్రి తండ్రితో ఎంతో వాదించింది సౌజన్య. ఆయన ఆమెకు నచ్చచెప్పలేదు సరికదా, అసలు ఆమె మాటల్ని కూడా పట్టించుకోలేదు. నేను ఏది చేసినా నా పిల్లల జీవితాలు బాగుండాలనే చేస్తాను. ఆదర్శాలు ఉండటం మంచిదే కానీ అన్నీ అనుకున్నట్లు జరగవు అన్న విషయం కూడా తెలుసుకోవాలి నీవు. ఇకపై కట్నం గురించి ఇంటిలో ఎలాంటి డిస్కషన్స్ జరగకూడదు. నా పాటలేవో నేను పడతాను. నన్ను వదిలేయండి అంటూ మరే వాదనలకు అవకాశం ఇవ్వలేదాయన. సౌజన్య మనసులోనే బాధపడసాగింది. ఆఫీస్‌లో సౌజన్య ఎప్పటిలా ఉత్సాహంగా ఉండటం లేదని తోచింది కిరీటికి. బహుశా ఆమెకు చూసిన సంబంధం కుదరలేదేమో అనుకున్నాడు. సంతోషపడ్డాడు కూడా. అయితే ఆ రోజు సాయంత్రం తనకు పెళ్లి కుదిరిందని సౌజన్య చెబితే ఆశ్చర్యపోయాడు. అయితే ఎందుకంత డల్‌గా కనిపిస్తున్నారు? నవ్వుతూ, తుళ్ళుతూ ఉండాలి ఈ సమయంలో అన్నాడు. అమ్మానాన్నల్ని వదిలి వెళ్ళాలంటే బాధగా ఉంది అంది అతనికి అసలు విషయం చెప్పడం ఇష్టం లేక. అది సహజం. ఆడవాళ్ళకి తప్పని పరిస్థితిది. అంతెందుకు మీరు హైదరాబాద్ వెళ్ళిపోతారంటే నాకే ఏదోలా ఉంది అన్నాడు. అలా అంటున్నప్పుడు అతని కంట్లో నీరు తిరిగింది. ఈ విషయం ఆఫీసులో ఎవరికీ చెప్పకండి. మెల్లగా నేనే చెప్తాను అంటూ తన సీటు వద్దకు వెళ్ళిపోయింది సౌజన్య. భారమైన మనసుతో ఆమె వెళ్ళిన వైపే చూస్తుండిపోయాడు కిరీటి. కళ్యాణ మండపంలో తనకు కేటాయించిన గదిలో కూర్చుని పుస్తకం చదువుకుంటుంది సౌజన్య. ఇంతలో ఉమ లోపలికి వచ్చి, అక్కా, నాన్న పెళ్ళికొడుకు వాళ్లకు 1,50,000 ఇచ్చారట. ఎంత ప్రయత్నించినా మిగిలిన డబ్బు సర్దలేకపోయారట. ఆ 50,000 తమకు అందే వరకు విడిది నుంచి కదలమని పెళ్ళికొడుకు అన్నాడట అంది. సౌజన్య అయోమయంగా చెల్లెలి వైపు చూస్తూ, నీవు విన్నది నిజమేనా అని అడిగింది. నిజమే అక్కా, అమ్మ నాతో చెప్పి ఏడ్చింది. నాన్న హడావిడిగా బయటికి వెళ్ళిపోయారు. ఎక్కడికి పోతున్నారో ఎవరికీ చెప్పలేదు. సౌజన్య నీరసంగా మంచంపై కూర్చొని టైం చూసింది. 7 గంటలు చూపిస్తోంది వాచ్. తెల్లవారుజామున 2 గంటలకు ముహూర్తం. నాన్న ఆ డబ్బు అరేంజ్ చేయడానికి ఇంకా 7 గంటల వ్యవధి ఉంది. ఎక్కడి నుంచి తెస్తారు ఈ ఆఖరి నిమిషంలో? అదీ రాత్రిపూట అనుకుంది. తమ తాహతకు మించి అంత కట్నం ఇచ్చేందుకు ఒప్పుకున్నందుకు, ఆర్భాటంగా పెళ్లి ఏర్పాట్లు చేసినందుకు ఆమెకు తండ్రిపై చిరాకుతో పాటు కోపం కూడా వచ్చింది. పెళ్ళికొడుకు ప్రవర్తన తలుచుకుంటుంటే ఆమెలో అసహనం పెరగసాగింది. అలాగే మంచంపై వాలిపోయింది అలసటగా. సౌజన్య, నీకోసం ఎవరో వచ్చారు. స్నేహితురాలి పిలుపు విని లేచి కూర్చుంది. ఎదురుగా కిరీటి నిలబడి ఉన్నాడు చేతిలో గిఫ్ట్ ప్యాకెట్‌తో. వెంటనే లేచి, కూర్చోండి అంది స్టూల్ చూపిస్తూ. సారీ, మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్లున్నాను అన్నాడు. పర్వాలేదు, ఆల్రెడీ డిస్టర్బ్డ్‌గానే ఉన్నాను. ఎందుకని అడగలేదతను. చెప్పే విషయమే అయితే తనే చెబుతుందని ఊరుకున్నాడు. గిఫ్ట్ ఆమె చేతిలో పెట్టి, కంగ్రాచ్యులేషన్స్. పెళ్ళికొడుకు ఏ గదిలో ఉన్నారో చెప్పండి, ఒకసారి కలిసి కంగ్రాచ్యులేషన్స్ చెబుతాను అన్నాడు కిరీటి. ఆయన ఇంకా విడిది నుంచి రాలేదు. వస్తారో రారో కూడా తెలియదు. కిరీటి అర్థం కానట్లు చూశాడామె వైపు. సౌజన్య వెక్కి వెక్కి ఏడవసాగింది. సౌజన్య గారు, ప్లీజ్ ఏడవకండి. ఇలాంటి సమయంలో మీరు కంటతడి పెట్టకూడదు. ప్లీజ్ కంట్రోల్ చేసుకోండి. 2 నిమిషాల తరువాత కళ్ళు తుడుచుకొని కిరీటి వైపు తిరిగి, కిరీటి గారు, నాకీ పెళ్లి ఇష్టం లేదు అంది. ఎందుకు ఇష్టం లేదు? కంగారుగా అడిగాడు. సౌజన్య పెళ్లి చూపుల రోజు నుంచి జరిగినదంతా అతనికి చెప్పింది. కిరీటి గారు, నేను చదువుకున్నాను. మంచి ఉద్యోగంలో ఉన్నాను. అనాకారిని కాను. అయినా 2,00,000 మేము వాళ్ళకి ఎందుకివ్వాలి? కట్నం అడిగే సంబంధం చేసుకోనని నేను ఎంత మొత్తుకున్నా, నా మాటకు, నా ఆలోచనలకు విలువ ఇవ్వకుండా ఈ సంబంధం ఖాయం చేశారు నా తండ్రి. ఆడపిల్లనైనా నాకు ఓ మనసుందని, నా మనసు విరిగిపోయేలా ప్రవర్తించిన ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోనని ఎంత చెప్పినా, ఆ 50,000 తీసుకురావడానికి ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారాయన. ఇక పెళ్ళికొడుకు పెద్ద చదువులు చదువుకొని, మంచి ఉద్యోగం చేస్తూ కూడా తేరగా వచ్చే డబ్బు కోసం ఆశపడేవాడు. ఒక కుటుంబం చితికిపోయినా, వీధిన పడినా పర్వాలేదు. తనకు రావాల్సిన డబ్బు అందే వరకు విడిది నుంచి కదలి రానని పట్టుపట్టిన సంస్కారహీనుడు. మీరే చెప్పండి.
ఎన్నో ఆశలతో అతని ఇంట్లో అడుగుపెట్టవలసిన నేను, విరిగిన మనసుతో, అసహ్యంతో ఎలా అతనితో జీవితం పంచుకోమంటారు? మీ బాధ నేను అర్థం చేసుకోగలను. కానీ ఇప్పుడేం చేయగలం మనం? అన్నాడు కిరీటి. ఇంకా పూర్తిగా అయిపోలేదు కిరీటి గారు. మీరు నాకో సహాయం చేస్తారా? చెప్పండి. తప్పకుండా చేస్తాను. ముహూర్త సమయం లోపల నాకొక వరుణ్ణి చూసి పెట్టండి. అతను ఎలా ఉన్నా పర్వాలేదు. ఏం చేస్తున్నా పర్వాలేదు. ఏ కులమైనా పర్వాలేదు. ఏమీ చదవకున్నా పర్వాలేదు. కానీ, కానీ అతనికి మనసు మాత్రం ఉండాలి. ప్లీజ్ నా కోసం వెతికి పెట్టరు? అది ఎలా సాధ్యం? అవును. ఇంత తక్కువ సమయంలో సాధ్యం కాదు. మా నాన్న ఆ 50,000 తెచ్చి అతని చేతిలో పెట్టక మానడు. నేను ఆ దురాశపరుడి భార్య కాక తప్పదు. పోనీ ఇంకో పని చెప్తాను చేయగలరా? చెప్పమన్నట్లు చూశాడు. నా క్యారెక్టర్ మంచిది కాదని మగ పెళ్లివారికి వార్త అందేలా చేయండి. అది విన్న పెళ్ళికొడుకు ఆ లోపాన్ని సరిపుచ్చుకోవడానికి మరో 1,00,000 అడుగుతాడు. మా నాన్న అంత డబ్బు ఇవ్వలేరు కనుక పెళ్లి ఆగిపోతుంది. కిరీటి ఆమె వైపు జాలిగా చూశాడు. మీరు ధైర్యంగా ఉండండి. ఆ భగవంతుడిని నమ్ముకోండి. అంతా మంచే జరుగుతుంది మీకు. నేను మన ఆఫీసు స్టాఫ్ వచ్చారేమో చూసి వస్తాను అంటూ బయటకి నడిచాడు. బయట అప్పుడే అక్కడికి చేరుకున్న ఆఫీసు స్టాఫ్ కనిపించారు. నెల్లూరు నుంచి 2 టాటా సుమోలు మాట్లాడుకొని దాదాపు 25 మంది వచ్చారు. హలో కిరీటి గారు ఎప్పుడొచ్చారు మీరు? అతని కొలీగ్ కళ్యాణి అడిగింది. నేను వచ్చి అరగంట అయింది. చీరాలకు నిన్న రాత్రే వచ్చాను అన్నాడు కిరీటి. చీరాలలో అతని తల్లిదండ్రులుంటున్నారు. సౌజన్య ఎక్కడుంది? లోపల గదిలో ఉంది. ఆమె చాలా బాధలో ఉంది. ముందు మీరొక్కరు వెళ్లి ఓదార్చండి అన్నాడు కిరీటి కళ్యాణితో మెల్లగా. బాధేమిటి? ఆశ్చర్యంగా కాస్త గట్టిగానే అడిగింది కళ్యాణి. కిరీటి సౌజన్య తనతో చెప్పిన విషయం స్టాఫ్ అందరికీ చెప్పాడు. పోలీసులకి పట్టివ్వాలి అలాంటి మనుషుల్ని కోపంగా అంది కళ్యాణి. అవన్నీ తరువాత. ముందు ఆమె ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో ఆలోచించండి అన్నాడు శ్రీనివాస్. అతను కళ్యాణికి భర్త. అదే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. నేను వెళ్ళి సౌజన్యతో మాట్లాడి వస్తాను. మీరు ఇక్కడే ఉండండి అంటూ కళ్యాణి సౌజన్య ఉన్న గది ఎక్కడుందో కిరీటిని అడిగి తెలుసుకుని లోపలికి నడిచింది. కిరీటి మిగిలిన స్టాఫ్ మెంబర్స్ని డైనింగ్ హాల్కు తీసుకెళ్లాడు. అక్కా, నిన్ను అరగంటలో పెళ్లిపీటల దగ్గరికి తీసుకురమ్మన్నారు నాన్నగారు. నీకు మేకప్ చేయడానికి నీ ఫ్రెండ్స్‌ని పిలిచాను అంది ఉమ మంచంపై పడుకుని ఉన్న సౌజన్యను సమీపించి. పెళ్ళికొడుకు అతనేనా? అనుమానంగా అడిగింది సౌజన్య. ఇంకెవరనుకుంటున్నావ్? అర్థం కానట్లు చూస్తూ అడిగింది ఉమ. తన మనసులోని మాటను ఉమతో చెప్పడానికి సంకోచించింది సౌజన్య. మా స్టాఫ్ ఎక్కడ ఉన్నారు? ఉమని అడిగింది. ఆమె మనసులో ఏదో ఆశ. కళ్యాణి గాని, కిరీటి గాని ఏదో ఒకటి చేసి పెళ్ళికొడుకుని మార్చడం గాని, ఈ పెళ్లి క్యాన్సిల్ చేయడం గాని చేస్తారన్న ఆశ. భోజనాలయ్యాక కనబడలేదు నాకు. సెకండ్ షోకి వెళ్లారేమో అంది ఉమ. బాధగా నిలబడిపోయింది సౌజన్య. ఇంతలో ఆమె స్నేహితురాళ్ళు వచ్చి ఆమెను పెళ్లికి సిద్ధం చేయసాగారు. సరిగ్గా 1 గంటకు ఆమెను కళ్యాణ వేదిక మీదకు పిలుచుకొని వచ్చారు. అప్పటికే పెళ్ళికొడుకు పీటలపై కూర్చుని ఉన్నాడు. సౌజన్య తల వంచుకొని పీటలపై కూర్చుంది. తన కన్నీరు ఎవరికీ కనబడకుండా. పురోహితులు మంత్రాలు చదువుతున్నారు. అక్కా, నీ ఎదురుగా కుర్చీలో కూర్చుని ఉన్నాడే, ఆయన ఎవరో నీకు తెలుసా? ఉమ అడిగింది మెల్లగా. సౌజన్య తల ఎత్తి ఎదురుగా కూర్చుని ఉన్న వ్యక్తిని చూసింది. కళ్ళ నిండుగా నీరు ఉన్నందువల్ల అతనెవరో ఆమెకు స్పష్టంగా కనిపించలేదు. బాగా చూడక్కా, ఉమ అంది మళ్ళీ. ఈసారి కళ్ళు తుడుచుకొని చూసింది. ఎదురుగా మొదటి వరుసలో పెళ్ళికొడుకు కూర్చుని ఉన్నాడు. ఆశ్చర్యంగా తన ప్రక్కన కూర్చున్న వ్యక్తిని చూసింది. అతను కిరీటి. ఆమె ఆనందానికి హద్దు లేకపోయింది. కిరీటి ఆమె వైపు చూసి నవ్వాడు. నీకు నేనున్నాను అన్న భరోసా ఆ నవ్వులో కనిపించింది ఆమెకు. ఇది ఎలా సాధ్యమైంది? ఉమన అడిగింది. వారిద్దరి వల్ల సాధ్యమైంది అంటూ వేదిక వైపు వస్తున్న దంపతుల్ని చూపించింది ఉమ. వాళ్ళు కళ్యాణి, శ్రీనివాసులు. స్టాఫ్ అందరూ నెల్లూరుకు బయలుదేరుతుంటే సౌజన్య కళ్యాణిని దూరంగా పిలుచుకుని వెళ్ళి, నాకు కొన్ని అనుమానాలున్నాయి, వాటిని నీవు తీర్చాలి అంది. చెప్పు చెప్పు, ఏమిటి నీ డౌట్స్? చిలిపిగా నవ్వుతూ అంది కళ్యాణి. ఛ, ఆ డౌట్లు కావు. కిరీటి గారు ఈ పెళ్లికి తనంతట తానే ఒప్పుకున్నారా? అవును. ఇందులో ఎవరి బలవంతమూ లేదు. ఆయన మనస్ఫూర్తిగా ఒప్పుకునే చేసుకున్నారు. మరి ఆ పెళ్ళికొడుకు తరపు వాళ్ళు గొడవ చేయలేదా?
కిరీటి స్నేహితుడు జమాలయ్య అని ఈ ఊరిలో సీఐగా పనిచేస్తున్నారు. ఆయనే డీల్ చేశారు వాళ్ళని. ఇంకో విషయం, మీ నాన్నగారు వాళ్ళకిచ్చిన డబ్బును నగదు రూపంలో కొంత, నగల రూపంలో కొంత రికవర్ చేశాము. అవి చాలకుంటే స్టాంపు పేపర్లపై సంతకాలు చేయించుకొని వారం రోజుల్లో మీ డబ్బు మీకు తిరిగి ఇవ్వకుంటే కోర్టులో కేసు వేసే విధంగా ఏర్పాటు చేశాం. అలాగా, వెరీ గుడ్. మరి ఆ పెళ్ళికొడుకు వెళ్ళిపోకుండా అక్కడే కూర్చున్నాడేం? అది మా వారి ఆలోచన. మనసులు కలిస్తే పెళ్లి ఎంత ఆనందంగా జరుపుకోవచ్చో, డబ్బు ప్రాధాన్యత లేని పెళ్లి ఎంత మధురమైన అనుభూతిలా ఆ వధూవరుల గుండెల్లో నిలిచిపోతుందో అతనికి తెలియడం కోసం పెళ్లితంతు అయ్యే వరకు వాళ్ళు కదలకూడదని కండిషన్ పెట్టారాయన. పోలీస్ కేసుకు భయపడి మేము చెయ్యమన్నదల్లా చేశారు వాళ్ళు. మీ నాన్నగారిని ఒప్పించడానికే మాకు ఎక్కువ సమయం పట్టింది. కిరీటి గారి తల్లిదండ్రులు ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా ఒప్పుకున్నారా? వాళ్ళు ఎంతో సంతోషించారు. మంచి పనులు చేయడానికి అవకాశం చాలా మందికి వస్తాయి. కానీ చేయడానికి మంచి మనసు మాత్రం కొందరికే ఉంటుంది. ఆ కొంతమందిలో నువ్వున్నందుకు నాకు ఆనందంగా ఉంది అని కొడుకుని ఎంతగానో మెచ్చుకున్నారు కిరీటి తండ్రి. ఫోన్‌లోనే బంధుమిత్రులకి విషయం చెప్పి వీలైనంత మందిని పెళ్ళికి రప్పించారాయన. కట్నం గురించి అడిగితే, "బంగారు బొమ్మలాంటి అమ్మాయిని ఇస్తున్నారుగా, అంతకు మించి కట్నం ఏం కావాలి మాకు" అన్నారు కిరీటి తల్లి. సౌజన్య రెండు చేతులు జోడించి, "మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను" అంది కళ్ళనీళ్లతో. ఛ! ఏం మాటలవి. నీవు థాంక్స్ చెప్పాల్సింది కిరీటి గారికి, అతని తల్లిదండ్రులకు. వాళ్ళ మనసులు నొప్పించకుండా చూసుకో. మంచి ఇల్లాలిగా, మంచి కోడలిగా పేరు తెచ్చుకోవాలి నువ్వు. నేను వెళ్ళి వస్తాను. ఐ విష్ యూ ఏ వెరీ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ సెలవు తీసుకుంది కళ్యాణి. తిరుగు ప్రయాణంలో కళ్యాణితో ఆమె కొలీగ్ సుమతి, కిరీటి గారు 11 గంటల వరకు మాతో పిచ్చాపాటి మాట్లాడుతూ కూర్చొని ఉన్నారు. మరో పావుగంటలో తను సౌజన్యని పెళ్లి చేసుకుంటానని చెప్పారు. అంత తక్కువ వ్యవధిలో ఆయన నిర్ణయం తీసుకోవడం వెనుక ఏదైనా కారణం ఉందా అని అడిగింది. ఉంది. కిరీటి స్వతహాగా మంచివాడే కానీ నిర్ణయాలు తొందరగా తీసుకోడు. తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. నిజమే. కానీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే తర్వాత బాధపడాల్సి వస్తుంది. నిజానికి కిరీటి సౌజన్యను ప్రేమించాడు. అయితే ఆ విషయం ఆమెతో చెప్పడానికి ఆలస్యం చేశాడు. ఈ లోపల సౌజన్య పెళ్లి చూపులకు వెళుతున్నానని అతనితో చెప్పింది. అప్పుడు కూడా అతను తన మనసులోని మాట ఆమెతో చెప్పలేదు. బహుశా ఇంకా పెళ్లి చూపులే కదా, అన్నీ కుదరాలి కదా అనుకుని ఉంటాడు. సౌజన్య పెళ్లి నిశ్చయం అయిందన్న విషయం తెలిసినప్పటి నుంచి అతనిలో స్తబ్దత గమనించాను నేను. నిన్న రాత్రి మరో అవకాశం వచ్చిందతనికి. అప్పుడూ ఏ నిర్ణయం తీసుకోనంటాడు. అన్ని పుస్తకాలు చదివిన మనిషి తన సొంత విషయంలో కాస్త ధైర్యం చూపనంటాడు. ఎటూ పెళ్లి క్యాన్సిల్ అయిపోతుందన్న ధీమా అతనిలో కనిపించింది నాకు. వెంటనే నేను మా వారు ఓ పథకం ఆలోచించి అతనితో, సౌజన్య బావ మరో అర్ధగంటలో ఊరు నుంచి వస్తున్నాడని, సౌజన్యను చేసుకోమని అతన్ని కోరుతామని, అతనికి ఉద్యోగం లేదు కాబట్టి అతను ఒప్పుకునే అవకాశం ఉందని కిరీటితో చెప్పాము అంతే. వెంటనే తన ఇంటికెళ్ళి తల్లిదండ్రులతో మాట్లాడి మళ్ళీ మా దగ్గరికి వచ్చి సౌజన్యను చేసుకుంటానన్నాడు. అతనికి వచ్చిన చివరి అవకాశం ఇది అని తెలుసుకున్నాడు. కాబట్టి వెంటనే నిర్ణయం తీసుకున్నాడు అంది కళ్యాణి. మంచి పని చేశారు. 100 అబద్ధాలు ఆడకుండా ఒక్క అబద్ధంతోనే ఈ పెళ్లి జరిపించారు అంటూ కళ్యాణిని, శ్రీనివాస్‌ని మెచ్చుకున్నారు వారితో ప్రయాణిస్తున్న సహోద్యోగులు. కథ సమాప్తం. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.